ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నాము, మోడీ గారి హవా, అండ్ నేను పాలమూరుకి ఏం చేస్తాను, రేపు ఎంపీగా గెలిస్తాయని ఆవిడిచ్చిన హామీలు ఇవన్నీ కూడా తనని గెలిపిస్తాయనే నమ్మకంతో అరుణ గారు కూడా ఉన్నారు. కానీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఆ పాలమూరు జిల్లాకి ఏం చేయలేనప్పుడు ఇప్పుడు కొత్తగా ఆవిడ చేసేది ఏంటి అనేది అటు మిగిలిన పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. సో డీకే అరుణ గారి ప్రచారంగానే ఆవిడ గెలుపు అవకాశాల గురించి కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు? మొట్టమొదటగా యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు వెన్న ఈశ్వరప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్. ఈరోజు మన భారతదేశం అంతా చూస్తే మన గౌరవనీయులు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి మాట మీద నిలబడే వ్యక్తి. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఒకప్పుడు భారతదేశాన్ని కానీ భారతదేశ నాయకులను కానీ చులకన చూసే రోజు. ఈరోజు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ప్రపంచం మొత్తం కూడా అగ్రరాజ్యాలు కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఇది అందరికీ అక్షరాల దృశ్యం అందరి కళ్ళ ముందు ఉంది. ఈరోజు కనుక ప్రత్యేకంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి డీకే అరుణమ్మ గారు, వారు పాలమూరు నియోజకవర్గ స్థానిక అభ్యర్థి. వారు పుట్టింది నారాయణపేట ధనవాడ ప్రాంతంలో. వారికి ప్రజల యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు కనుక చూస్తే భారతదేశం మొత్తం కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ మోడీ మోడీ, ఎందుకంటే ఒక విశ్వసనీయతకు మారిపోయారు. ఈరోజు మనం కనుక చూస్తే కరోనా సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఏమన్నాయి, అగ్రరాజ్యాలన్నీ 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు, జనాభా ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆధునికమైనటువంటి పరికరాలు లేవు. ఇక్కడ వ్యవస్థ చాలా కష్టంగా ఉంది. కుప్పలు కుప్పలుగా శవాలు ఇండియాలో వస్తాయని ఆ రోజు అగ్రరాజ్యాలన్నీ చాటించాయి. కానీ తీరా చూస్తే లండన్లో కానీ యుఎస్ఏలో కానీ పాశ్చాత్య దేశాల్లో గుట్టలు శవాలు వచ్చినాయి. కానీ మన భారతదేశంలో లాక్డౌన్ పెట్టి పార్టీలకు అతీతంగా మన భారతీయులందరినీ కాపాడుకున్నటువంటి వ్యక్తి మహనీయుడు నరేంద్ర మోడీ గారు. వెంటనే శాస్త్రజ్ఞులను పురమాయించి ఈ రోజు అందరికి ఒక్కసారి 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చి అందరిని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు మహబూబ్నగర్ల సమస్యలు చూస్తే ఈ రోజు మిత్రులు చాలా మంది మాట్లాడారు. ఇందాక కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాతక్క గారు మాట్లాడారు, టిఆర్ఎస్ నుంచి మాట్లాడారు. మహబూబ్నగర్ గురించి మాట్లాడమే తప్ప ఇక్కడ ఉన్నటువంటి మట్టి వ్యక్తులు ఎక్కడ చూసినా, మీరు హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ ఎక్కడ చూసినా మట్టి పని చేసే వ్యక్తులు మహబూబ్నగర్ వాళ్ళ వాసులే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక 50 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేస్తే మట్టి పనులు చేయడానికి మహబూబ్నగర్ పోవాల్సిన అవసరం ఏముంది, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏముంది? బతుకుదేరు కోసం బట్ట చేత కట్టుకొని మూటలు సర్దుకొని బయట దేశానికి పోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు చూస్తే అభివృద్ధికి మనం విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ గ్రామాలలో చూస్తే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్యం కోసం కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఎల్ఈడి బల్బ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, రైతు కళ్యాణ వేదికలు కానీ, కిసాన్ యోజన ద్వారా రైతులకు సాయం, డిఏపి ఎరువులలో సబ్సిడీ ఇవ్వడము, అట్లాగే ఉజ్వల పథకం ద్వారా వారి అందరికీ సిలిండర్స్ ఇవ్వడం, ప్రతి ఇంట్లో మహిళలు ఇబ్బంది పడొద్దని. ఈ మధ్యనే ప్రతి బీదవాళ్ళు కూడా విద్యుత్ పరంగా ఎలాంటి రుసుములు చెల్లించకుండా మన యొక్క సోలార్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి అందించడానికి తాపత్రయం పడుతున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి. ఇన్ని కార్యక్రమాలు ప్రధానమంత్రి గారి ఆలోచన ఒక్కటే, భారతదేశం నుంచి ఈ పేదరికాన్ని ఎట్లా పారదోలాలి, బీదవారిని అందరిని ఎట్లా పైకి తీసుకురావాలి. దానికి ఒక్క ఉదాహరణ, ఈరోజు వర్ణాలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా 10% ఈడబ్ల్యూఎస్ కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి పరిపాలకులు ఇంతకు ముందు నుంచి ఎంతో మంది పరిపాలించారు. అగ్రవర్ణాలలో పేదవాళ్ళు లేరా? బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. మరి అగ్రవర్ణాలలో పేదవాళ్ళు కూడా ఉన్నప్పుడు 10% కల్పించినటువంటి వ్యక్తి. చాలా మంది ప్రచారం చేస్తున్నారు రిజర్వేషన్లు తీసేస్తాడని. రిజర్వేషన్ ఏ రకంగా తీస్తాడు? 10% వర్ణాలకు ఇచ్చి పేదవాళ్ళ గురించి ఆలోచిస్తూ వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దయచేసి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ చేసే విన్నపం ఒకటే, ఈరోజు పొరపాటున కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ గెలిస్తే రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ఇక్కడ వ్యక్తి ఒకవేళ ఎంపీగా గెలిచిన వేరే పార్టీ వారు గెలిస్తే
రేపెళ్ళి ఢిల్లీలో ఎలాంటి సమస్యలు ఎట్లా పోరాడతారు, ఎట్లా హక్కులు సాధించుకుంటారో అభివృద్ధి చేస్తారు. అదే కనుక ఇక్కడ డికే అరుణమ్మ గారిని అత్యధిక మెజారిటీతో కనుక మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తే ఆమె నేషనల్ ఉపాధ్యక్షురాలు, ఎట్లాగో అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మహబూబ్నగర్ అన్ని వర్గాల సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేయడంలో ఆమె పోరాట పటిమలో ముందుంటది. అంతకంటే ముందు ఆమె చేయలేదని కొందరు మాట్లాడారు. ఆమె ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం లేకపోవడం కానీ రాష్ట్రంలో లేకపోవడం కానీ జరిగింది. ఈ రోజు అలా కాదు. ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 3వ సారి గెలుస్తున్నారు, 400 సీట్ల పైన గెలుస్తున్నారు. కావాలంటే దేశమంతా తిరిగి చూడండి, ఛానల్ చూడండి, టీవీ చూడండి, సర్వే రిపోర్ట్లు చూడండి. ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్ అన్న 400 పార్ అనే నిదానంతో వెళ్తున్నాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నిదానంతో వెళ్తున్నాం. కాబట్టి ధర్మం కోసం, దేశం కోసం, ప్రతి హిందువుల రక్షణ కోసం కానీ, ప్రతి బంధువు యొక్క రక్షణ కోసం కానీ పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విశాలంగా ఆలోచన చేసి కనుక చూస్తే ప్రతి ఒక్కరికి ఆన్సర్ దొరుకుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క అవినీతి మచ్చలేనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒక మంత్రి పైన కానీ, ప్రధానమంత్రి పైన కానీ ఎలాంటి ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం, బీదవారి కోసం అంకితం చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కరోనా టైంలో ప్రతి ఇంటికి ఒక సభ్యుడికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. ఆ కరోనా టైమే కాకుండా కంటిన్యూ చేస్తూ పేదవారి కోసం ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి ఇంకా 5 సంవత్సరాల వరకు కూడా ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే విశ్వకర్మ యోజన అనేది సెప్టెంబర్లో వచ్చింది. 15,000 కోట్ల రూపాయల నిధిని సమకూర్చి ఇండియాలో ఉన్నటువంటి 30 లక్షల కుటుంబాలకు చేతి వృత్తులు చేసుకునే వారికి కమ్మరి, కుమ్మరి, చాకరి, మంగలి, నైబ్రహ్మణ, గౌడ, సాలి, పద్మశాలి, లింగాయత్ ఎవరైనా సరే, తాపి మేస్త్రి, ఈ చేతి వృత్తులు చేసుకునే వారికి రుణాలు 5% అంటే యానం పర్ 5% ఇంట్రెస్ట్ ద్వారా, అంటే 35 పైసలు కూడా ఇంట్రెస్ట్ పడదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ లో 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. 1,00,000 రూపాయలు 18 కిస్తులుగా కట్టాలి. 18 కిస్తులు సక్రమంగా కట్టిన వారికి మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేటట్లు ఈ రోజు బ్యాంకులలో కూడా మీరు బాగా చూస్తే ఎవ్వరికి బ్యాంకు ఖాతాలు ఉండేవి కాదు మామూలు వ్యక్తులకు. ఈ రోజు భారతదేశం అంతటా జన్ ధన్ యోజన ద్వారా సామాన్య మానవుడు కూడా బ్యాంకులో ఎంటర్ అవుతున్నాడు, ఖాతా తెరుచుకుంటున్నాడు, ముద్రా లోన్ తీసుకుంటున్నారు, తర్వాత స్వకర్మ యోజన లోన్ తీసుకుంటున్నారు. ఈ రకంగా చూస్తే చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు, బీదవారికి, అట్టడుగున్న వారికి చేయుతనిచ్చేదిగా ఉన్నాయి. కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లలో నిన్ననే మనకు కొడంగల్లో మనం చూసుకుంటే 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి వ్యక్తి, అభ్యర్థులను ఓడగొట్టినటువంటి వ్యక్తి కేవి వెంకటరమణారెడ్డి గారు ఒకవైపు, గోషాంబల్ నుంచి రాజేష్ సింగ్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో నిన్ననే దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. దానికి తార్కాణమే రేపు విజయం సాధించబోతున్నాం. అత్యధిక మెజారిటీతో, ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతో డికే అరుణమ్మ గారు గెలుస్తారు. మహబూబ్ నగర్ ప్రజల యొక్క ఆశాభావం, వారి అందరి అభివృద్ధి కోసం కేంద్రంలో పోరాటం చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది మనకి ఎప్పటి నుంచో కలగా మిగిలింది. ఎన్నో వంకర్లు తిరుగుతుంది, వంకర్లు టింకర్లు తిరుగుతా ఉన్నాయి. సరే, మళ్ళీ మాట్లాడండి ఈశ్వరప్ప గారు. థ్యాంక్ యూ. రైట్. సో శ్రవణ్ నేను మాట్లాడాలండి. ఒక్క నిమిషం, అనలిస్ట్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు సుజాత గారు. సో శ్రవణ్ గారు, ఏదైతే 2019 వరకు ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉన్నాయో ఆ జిల్లా చరిత్ర గురించి ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు 2024లో ఏం జరగబోతోంది అనేది మాట్లాడుకుంటే, 3 పార్టీల నాయకులు మాట్లాడింది చూశారు. అండ్ 3 పార్టీల బలాబలాలు కూడా మీకు అక్కడ తెలుసు. కాబట్టి ఎలా ఉండబోతోంది ఈసారి ఎన్నిక అని? ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, 3 పార్టీలైనా ఇంకా 4 పార్టీలైనా వాళ్ళు ఒక పార్టీని విమర్శించడమో, వాళ్ళు స్వయంగా చెప్పుకోవడం విషయంలో నేను లోతుగా ఎప్పుడు వెళ్ళను. ఎప్పుడైతే అబద్ధాలు కానీ, ఫేక్ కానీ, లేదా ఇంకొక కోణంలో ప్రయాణం చేస్తున్న అంశాలను ఖచ్చితంగా నేను కూర్చున్న టేబుల్లో నేను మౌనం వహిస్తే అది నేను యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. ఈసారి మన బీజేపీ సార్ చెప్పినట్టు ఈ కోవిడ్ విషయం